గత వీడియోలో మనం సమితి అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సమితులను సూచించే 2 మార్గాలను చూడబోతున్నాం. ఎడమ వైపున మనం కొన్ని సంఖ్యా సమితులను తీసుకుందాం. ఇక్కడ కుడివైపున వాటికి ఎదురుగా మీరు ఏం చూస్తున్నారు? ఆ సంఖ్యా సమితుల్లోని సంఖ్యలను చూస్తున్నారు కదా? ఈ సమితులను సూచించే 2 పద్ధతులు. ఎడమ వైపున ఆ సంఖ్యా సమితిలోని మూలకాల సాధారణ ధర్మాన్ని వ్యక్తపరుస్తున్నాము. దీన్ని సమితి నిర్మాణ రూపం అంటాము. అలాగే ఇంగ్లీష్లో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటాము. మరి కుడివైపున ఆ సమితిలోని మూలకాలను అంటే ఆ సమితిలోని సంఖ్యలను జాబితాగా రాయడానికి ప్రయత్నిస్తున్నాము. దీన్ని జాబితా రూపము అంటాము. అలాగే ఇంగ్లీష్లో రోస్టర్ ఫామ్ అంటాము. అయితే ఏ పద్ధతిని ఎప్పుడు వాడాలి అనే ప్రశ్న వస్తుంది. ఇది పూర్తిగా ఆయా పద్ధతులలో మనం రాయగలిగిన సౌలభ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ ఉన్న అన్ని సంఖ్యా సమితులను అసంఖ్యాకమైన మూలకాలు ఉన్నప్పటికీ 3 చుక్కలను ఉంచడం ద్వారా అసంఖ్యాకమైన మూలకాలు ఉండడాన్ని సూచిస్తున్నాము. అయితే మొదటి 3 సమితుల్లో మిగతా సంఖ్యలను రాయనప్పటికీ వాటిని ఒక క్రమానుగతిలో రాసే వీలు ఉంది. కావున అవేమిటి అన్నది సుస్పష్టము. కాబట్టి ఈ 2 పద్ధతుల్లో దేన్నైనా ఈ సమితులను సూచించడానికి ఉపయోగించవచ్చు. కానీ చివరి 3 సమితుల్లోని సంఖ్యలను ఒక క్రమానుగతిలో రాసే వీలుండదు. ఎందుకంటే ఈ సమితుల్లో ఉండే అన్ని మూలకాలను లేదా అవి అనుసరించే ధర్మాన్ని జాబితా రూపంలో వ్యక్తపరచడం అసాధ్యము. అందువలన ఇటువంటి సమితులను సూచించడానికి సమితి నిర్మాణ రూపాన్ని ఎంచుకుంటాము. ఇప్పుడు ఈ 2 పద్ధతుల గురించి మరింత విపులంగా చూద్దాం. ముందుగా జాబితా రూపంలో ఎలా రాస్తామో చూద్దాం. ఇప్పుడు మనం 10 కంటే చిన్నవైన అన్ని బేసి ధనపూర్ణాంకాల సమితిని తీసుకుందాం. ముందుగా మనం ఈ విధంగా ఒక జత కర్లీ బ్రాకెట్లను ఉపయోగిస్తాము. తరువాత ఈ సమితిలోని మూలకాలను ఈ బ్రాకెట్ల మధ్య ఉంచుతాం. ఇప్పుడు ఈ సమితిలో ఏ మూలకాలు ఉన్నాయో చూద్దాం. 10 కంటే చిన్నవైన బేసి ధనపూర్ణాంకాలు ఏమి ఉన్నాయో ఆలోచించండి. అవి 1, 3, 5, 7 మరియు 9. వీటిని ఈ జత బ్రాకెట్ల మధ్యలో ఈ విధంగా రాద్దాం. ఈ 5 సంఖ్యలు ఈ సమితిలోని మూలకాలు. మూలకాలను ఇంగ్లీషులో ఎలిమెంట్స్ అంటాము. ఈ విధంగా అన్ని మూలకాలను రాసిన తర్వాత వాటిని కామాలతో వేరు చేస్తాము. అయితే ఈ సమితిని జాబితా రూపంలో రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది మూలకాలను ఏ క్రమంలోనైనా రాయవచ్చు. వాటి క్రమానికి ప్రాధాన్యత లేదు. మూలకాలు ఆ సమితికి చెందినవా కాదా అన్నదే ముఖ్యము. కాబట్టి పైన ఉన్న సమితిలోని మూలకాలను ఈ క్రమంలో కూడా రాయవచ్చు. ఇకపోతే రెండవ విషయము, ఒక సమితిలోని మూలకాన్ని 1 కంటే ఎక్కువసార్లు రాయకూడదు. అంటే సమితిలోని మూలకాలను రాసేటప్పుడు వాటిని పునరావృతం చేయరాదు. ఇప్పుడు కొన్ని సమితులను తీసుకొని జాబితా రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆంగ్ల భాషలోని అచ్చుల సమితిని జాబితా రూపంలో రాద్దాం. ఆంగ్ల భాషలోని అచ్చులు ఏమిటి? అవి AEIOU. జాబితా రూపంలో రాయడానికి ఇంతకుముందు రాసినట్లుగా ఒక జత కర్లీ బ్రాకెట్ల మధ్యలో ఈ విధంగా రాసి కామాలతో వేరు చేస్తాము. తరువాత బేసి సహసంఖ్యల సమితిని జాబితా రూపంలో రాద్దాము. బేసి సహసంఖ్యలు ఏమున్నాయి? అవి 1, 3, 5, 7 అలా మనం బేసి సహసంఖ్యలను జాబితాగా రాయవలసి ఉంటుంది. మనకు ఎన్ని బేసి సహసంఖ్యలు ఉన్నాయి? అవి అనంతంగా ఉన్నాయి. వాటిని జాబితాగా రాయటం కష్టతరం. కాబట్టి ఈ సమితిలోని మొదటి కొన్ని మూలకాలను కర్లీ బ్రాకెట్లో మచ్చుకు రాసి 3 చుక్కలు ఉంచుతాం. అవి ఈ సమితిలోని మిగిలిన మూలకాల స్వభావాన్ని వర్ణిస్తాయి. కాబట్టి బేసి సహసంఖ్యల సమితిని ఈ విధంగా రాస్తాము. ఇక్కడ చివరిలో 3 చుక్కలను ఉంచాను, గమనించండి. వీటిని ఇంగ్లీష్లో ఎలిప్సెస్ అంటాము. ఇవి ముందుగా రాసిన మూలకాల నమూనాను అనుసరించి మిగిలిన మూలకాల స్వభావాన్ని వర్ణిస్తాయి. ఇకపోతే మన తరువాత సమితి స్కూల్ అనే పదంలోని అక్షరాల సమితి. ఈ సమితిని జాబితా రూపంలో ఈ విధంగా రాస్తాము. దీన్ని పరిశీలిస్తే స్కూల్ అనే పదంలో 2 ఓలు ఉన్నా ఒకసారే రాస్తున్నాము. ఎందుకంటే సమితిని జాబితా రూపంలో రాసేటప్పుడు మనం మూలకాలను పునరావృతం చేయము కాబట్టి. మనకు ఒక ఓ మాత్రమే అవసరము. ఓ సమితిలో మూలకమని ఒకసారి చెప్పాము. మనం దాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే క్రమం ముఖ్యం కాదు కాబట్టి ఈ అక్షరాలను ఏ క్రమంలో అయినా రాయవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని విభిన్న మూలకాలను కర్లీ బ్రాకెట్ల మధ్యలో రాయాలి మరియు వాటిని కామాలతో వేరు చేయాలి. ఇప్పుడు సమితి నిర్మాణ రూపంలో ఒక సమితిని ఎలా రాస్తామో చూద్దాం. దాని కొరకు జాబితా రూపంలో ఉన్న ఈ సమితిని ఉదాహరణగా తీసుకుందాం. ఈ సమితిలోని మూలకాలను ఏ సాధారణ ధర్మంతో మనం వ్యక్తపరచగలమో ఆలోచించండి. ఈ మూలకాలను పరిశీలిస్తే ఇవి సహసంఖ్యలు. అయితే ఎటువంటి సహసంఖ్యలు? అవి 6 కంటే చిన్నవైన సహసంఖ్యలు. కాబట్టి
ఈ సమితిని మనం 6 కంటే చిన్నవైన అన్ని సహజ సంఖ్యల సమితిగా వర్ణించవచ్చు. ఇది సమితి నిర్మాణ రూపంలో రాయడానికి ఒక పద్ధతి కావచ్చు. అయితే దీని గణిత భాషలో రాయడానికి మనం మరింత ప్రాధాన్యతను ఇస్తాము. అది ఎలాగో చూద్దాం. ఈ సమితిలో ఉన్న ప్రతి మూలకము 2 షరతులను తప్పక సంతృప్తిపరచాలి. అవి ఇది ఒక సహజ సంఖ్య కావాలి మరియు ఇది 6 కంటే చిన్నది కావాలి. గణిత భాషలో దీన్ని వ్యక్తపరచడానికి మనం ఈ సమితిలోని మూలకాన్ని చరరాశి xతో సూచిద్దాం. అంటే x ఈ సమితిలోని మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నదన్నమాట. కాబట్టి x అనే ఈ మూలకము సహజ సంఖ్యల సమితికి చెందుతుంది. అలాగే x 6 కంటే చిన్నది అవుతుంది. అయితే దీని గణితంలోని గుర్తులను ఉపయోగించి రాస్తే ఈ రూపం క్లుప్తంగా ఉండటమే కాదు, మరింత స్పష్టంగా కూడా ఉంటుంది. దాని కొరకు ముందుగా జాబితా రూపంలో తీసుకున్నట్లే ఒక జత కర్లీ బ్రాకెట్లను తీసుకుందాం. అందులో ముందుగా xను, దాని తర్వాత కోలన్ గుర్తును ఉంచుతాం. దీనిని x సచ్ దట్ అని చదువుతాము. తరువాత x సహజ సంఖ్యల సమితి nకు చెందుతుంది కాబట్టి xను రాసి ఎప్సిలాన్ రాసి సహజ సంఖ్యల సమితి n రాస్తాము. అంటే x సహజ సంఖ్యల సమితికి చెందిన మూలకము అని అర్థము. దీన్ని x బిలాంగ్స్ టు n అని చదువుతాము. మూలకము x మరొక షరతును పాటించాలి. కాబట్టి ఈ షరతును తర్వాత రాయబోయే షరతును మనం కామాను రాసి వేరు చేస్తాము. x 6 కంటే చిన్నది కాబట్టి లెస్ దాన్ గుర్తును ఉపయోగించి ఈ షరతును రాస్తాము. దీనిని x లెస్ దాన్ 6 అని చదువుతాము. ఇంతే. ఈ విధంగా ఏ సమితిని ఇచ్చినా దానిలోని మూలకాలు అనుసరించే షరతులను ఉపయోగించి మనం దాన్ని సమితి నిర్మాణ రూపంలో రాయగలం. ఇప్పుడు మనం జాబితా రూపంలో ఉన్న కొన్ని సమితులను తీసుకొని వాటిని సమితి నిర్మాణ రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. ముందుగా a, e, i, oలను సమితిగా తీసుకుందాం. ఈ మూలకాలను సూచించడానికి మనం ఏ చరరాశినైనా ఎంచుకోవచ్చు. ఇక్కడ మనం చరరాశిని yగా తీసుకుంటే y ఆంగ్ల భాషలోనే అచ్చు కావాలి. కాబట్టి మనం ఈ సమితిని సమితి నిర్మాణ రూపంలో ఈ విధంగా రాస్తాము. అలాగే జాబితా రూపంలో 1, 3, 5 వంటి అనేకమైన సంఖ్యలను కలిగి ఉన్న సమితిని తీసుకుందాం. ఇవన్నీ బేసి సంఖ్యలు. కాబట్టి మనం z అనే చరరాశిని ఎంచుకుంటే సమితి నిర్మాణ రూపంలో ఈ సమితిని ఈ విధంగా రాయవచ్చు. అలాగే దీన్ని వేరొక విధంగా కూడా వ్యక్తపరచవచ్చు. n ఒక సహజ సంఖ్య అనుకుంటే 2n ఒక సరి సంఖ్య అవుతుంది. అలాగే 2n - 1 ఒక బేసి సంఖ్య అవుతుంది. అంటే nకు బదులుగా ఒక సహజ సంఖ్యను తీసుకున్నప్పుడు ఉదాహరణకు n = 3 అనుకుంటే 2n = 6 ఒక సరి సంఖ్య మరియు 2n - 1 = 5 ఒక బేసి సంఖ్య అవుతాయి. ఇక్కడ మనం బేసి సంఖ్యల సమితిని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దీని సమితి నిర్మాణ రూపంలో ఈ విధంగా రాయవచ్చు. చివరిగా 1, 4, 9 వంటి అనేక సంఖ్యలను మూలకాలుగా కలిగిన సమితిని తీసుకుందాం. ఈ సంఖ్యల ప్రత్యేకత ఏమిటి? పరిశీలిస్తే ఇవి సహజ సంఖ్యల వర్గాలు. ఇప్పుడు n ఒక సహజ సంఖ్య అనుకుంటే n యొక్క పలు విలువలకు వీటిని n యొక్క వర్గంగా వ్యక్తపరచవచ్చు. కాబట్టి సమితి నిర్మాణ రూపంలో ఈ సమితిని ఈ విధంగా రాయవచ్చు. ఈ వీడియోలో మనం సమితులు వ్యక్తపరిచే 2 మార్గాల గురించి తెలుసుకున్నాము. అవి జాబితా రూపము రోస్టర్ ఫామ్ మరియు సమితి నిర్మాణ రూపము సెట్ బిల్డర్ ఫామ్. ఈ 2 రూపాల గురించి మీకు ఇప్పటికే కొంత అవగాహన వచ్చి ఉంటుంది. రాబోయే వీడియోల్లో మనం ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చడం గురించి మరింత అభ్యాసం చేద్దాం.